ఈరోజు కోటి దీపోత్సవానికి మా విన్నపాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ లావు నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ప్రాంగణమంతా దీపాలు వెలుగుతున్నాయి. వారిని సత్కరించవలసిందిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ లావు నాగేశ్వరరావు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. కోటి దీపోత్సవ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది. దయించి దీపాలు ఉన్నాయని జాగ్రత్తలు తీసుకుంటూ భక్తులందరూ కదలాలని కోరుతున్నాం. అలానే క్యూ లైన్లో కూడా నెమ్మదిగా వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. భక్తులకి మరొక్కసారి విజ్ఞప్తి చెప్తున్నాం. దయించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ కదలవలసిందిగా కోరుతున్నాం. మహిళా భక్తులు వేదిక ముందు భాగంలో ఉన్నవాళ్ళు దీపాలు వెలుగుతున్నాయి. స్టాండ్కి 2 అడుగుల దూరాన్ని పాటించండి. సెల్ఫీలు ఫోటోలు దిగేటప్పుడు మీ చీరలు చున్నీలు జాగ్రత్తగా చూసుకోండి. 2 అడుగుల దూరాన్ని పాటించండి దయచేసి. క్యూ లైన్లో కూడా ఒకరి తర్వాత ఒకరిగా రండి. బ్యారికేడ్స్ తోసుకోవద్దు. కార్యక్రమం యావత్తు చక్కటి సహనం క్రమశిక్షణ పాటించారు. మీ అందరికీ కూడా కోటి దీపోత్సవ వేదిక ద్వారా ధన్యవాదాలు. ఇదే క్రమశిక్షణ ఇదే సహనంతో మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళదాం. దీపాలున్నాయి. దీపాల మధ్యలోంచి దాటి వెళ్ళేటప్పుడు మహిళా భక్తులు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి. చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళు అలాగే మీ విలువైన వస్తువుల్ని జాగ్రత్త పెట్టుకోండి. ఒకరి తర్వాత ఒకరిగా కార్యక్రమం యావత్తు చక్కటి సమన్వయంతో సహనంతో ముందుకు తీసుకువెళ్తున్నాం. సెల్ఫీలు దిగేటప్పుడు ఫోటోలు దిగేటప్పుడు చూసుకుంటూ ఉండండి. 2 అడుగుల దూరాన్ని పాటించండి. రేపు అత్యద్భుతమైన కార్యక్రమాలు మనం జరుపుకోబోతున్నాం. రేపు ఈ కైలాస ప్రాంగణం అపర వైకుంఠంగా మారబోతోంది. ఆ 7 కొండలవాడి కళ్యాణోత్సవం రేపు మనం ఈ వేదికపై జరుపుకోబోతున్నాం. శ్రీదేవి భూదేవి సమేతుడైన ఆ 7 కొండలవాడు ఈ ప్రాంగణానికి విచ్చేయనున్నారు. దయించి భక్తులందరికీ విజ్ఞప్తి, 5 గంటలకే ప్రాంగణానికి విచ్చేసి మీ స్థానాల్లో కూర్చుంటే మన కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. ఆ 7 కొండలవాడి కళ్యాణోత్సవాన్ని కన్నులారా తిలకించవచ్చు. దయించి భక్తులందరికీ 5 గంటలకే ప్రాంగణానికి విచ్చేయవలసిందిగా కోరుతున్నాం. కైలాస ప్రాంగణం వైకుంఠంగా మారబోతోంది. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారు కళ్యాణ ఉత్సవాన్ని జరుపుకోబోతున్నారు. 7 కొండలు దాటి భక్తి టీవీ కోటి దీపోత్సవ వేదికపై భక్తులను అనుగ్రహించేందుకు వేంచేయబోతున్నారు. వేంచేయడమే కాదు కళ్యాణ ఉత్సవాన్ని జరుపుకోబోతున్నారు. అలాగే స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారు అష్టైశ్వర్య ప్రదాయిని అష్టైశ్వర్య అనుగ్రహ పూజను జరిపించుకోబోతోంది స్వయంగా మీ హస్తాలతో. తర్వాత చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రిన్స్ గ్రూప్ ను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలానే రేపు దత్తపీఠం పీఠాధిపతి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారు మనకు అనుగ్రహ భాషణం ఆశీస్సులు అందించేందుకు